హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ముందు వీడియోలో హెచ్టిఎంఎల్ మొత్తం యూస్ చేసి మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని బిల్డ్ చేసాం కదా. ఆ వీడియోని కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ ప్రీవియస్ వీడియో లింక్ అనేది పెడతాం, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? లేదంటే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి, ఓకే? ఈరోజు నుంచి మనం కంప్లీట్గా సిఎస్ఎస్ని నేర్చుకుంటాం అనమాట, ఓకేనా? అసలు సిఎస్ఎస్ ఎందుకు యూస్ చేస్తాం, అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్కి ఎలా లింక్ చేస్తాం, వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్ అనమాట. సిఎస్ఎస్ ఎందుకు యూస్ చేస్తాం అసలు అంటే, ఇప్పుడు మనకి నార్మల్గా హెచ్టిఎంఎల్ పేజ్ మనం క్రియేట్ చేసాం కదా, మన పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసాం కదా. అందులో మనకి జస్ట్ మన టెక్స్ట్ అంతా బ్లాక్ కలర్లోని, అంతా మన వెబ్సైట్ లెఫ్ట్ సైడ్ ఇలా అలైన్ అవుతూ, ఇంకా అన్ని డిఫాల్ట్ సైజులోని, అన్ని ఫాంట్స్ ఒకే సైజులో ఉండడం, ఇలా ఇమేజ్ అనేవి ఒకే దగ్గర ఉండడం, కలర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉండడం, ఇలా అనమాట. ఇప్పుడు మనం సిఎస్ఎస్ని మన హెచ్టిఎంఎల్కి లింక్ చేసాం అనుకోండి, మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఇలా ఉండేది ఇలా అవుతుందన్నమాట. మన హెచ్టిఎంఎల్ ఫైల్కి సిఎస్ఎస్ ఫైల్ని యాడ్ చేయడం వల్ల మన హెచ్టిఎంఎల్ ఫైల్కి చాలా కలరింగ్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట, డిజైన్ యాడ్ చేయొచ్చు. అలానే ఒక్కొక్క వర్డ్ యొక్క ఫాంట్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దాని పొజిషన్ కూడా మనకు నచ్చినట్టు పెట్టచ్చు. అన్నీ లెఫ్ట్ సైడ్ అలానే అయ్యాయి కదా, నాకు అక్కడ వద్దు ఇక్కడ కావాలి అంటే ఇక్కడ వరకు పొజిషన్ పెట్టుకోవచ్చు అనమాట. మన వెబ్సైట్ చాలా అందంగా కనిపించేటట్టుగా మనం కలరింగ్స్ అన్ని యూస్ చేసి సిఎస్ఎస్ని యూస్ చేయొచ్చు అనమాట. ఇలా మనం సిఎస్ఎస్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మన సిఎస్ఎస్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సిఎస్ఎస్ సిరీస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అందులో index.htmlలో బాయిలర్ ప్లేట్ తీసుకొచ్చా కదా, సిఎస్ఎస్ సిరీస్ అనే టైటిల్ ఇచ్చా కదా. ఇప్పుడు మన బాడీలోని మనకి H1 అని పెడదాం. బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని పెట్టా కదా. ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని పెట్టాం కదా. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే మనకి బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని బ్లాక్ కలర్లోని మన బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఎప్పుడు ఉండేటట్టుగా హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు దీనికి నేను కలరింగ్ ఇవ్వాలనుకుంటున్నా. నా బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనే నేమ్ రెడ్ కలర్లో రావాలి అని అనుకోవాలంటే మనం సిఎస్ఎస్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ చేయాలి కదా. సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి ఎన్ని డిఫరెంట్ టైప్స్లో లింక్ చేయొచ్చు అంటే 3 టైప్స్లో లింక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు, అలానే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు, అలానే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఇలా 3 టైప్స్లో మనం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి లింక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేదాన్ని రెడ్ కలర్లో చేయాలనుకున్నాం కదా. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్కి చేయాలనుకుంటున్నాం, H1 ఎలిమెంట్కి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం స్టైల్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి నువ్వు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి కలర్ అని ఇచ్చి, నీకేం కలర్ కావాలి, రెడ్ కలర్ అనుకున్నాం కాబట్టి రెడ్. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసారా, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది మనకి రెడ్ కలర్లో మారింది. ఎందుకు రెడ్ కలర్లో మారిందంటే మనం ఈ H1 అనే ఎలిమెంట్ దగ్గరే మనం సిఎస్ఎస్ని యాడ్ చేసాం. సో దీన్ని మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాం. ఇలానే మనం ఇక్కడ తీసేసి ప్రీవియస్ వీడియోస్లో కొన్ని చోట్ల స్టైల్ అనే ఒక ట్యాగ్ని హెడ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసే కదా, దాన్నే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. స్టైల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, స్టైల్ ఓపెన్ స్టైల్ క్లోజ్. ఈ ట్యాగ్స్ని మనం హెడ్ ఓపెన్ హెడ్ క్లోజ్ ఈ మధ్యలో మనం పెడితే దాన్ని మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. సో ఇక్కడ మనం ఎలా చేయాలంటే, మళ్ళీ ఇక్కడ ఏ ఎలిమెంట్ని నువ్వు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు, H1 కదా, H1 ఎలిమెంట్ మన ఇలాగా కర్లీ బ్రాకెట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది సింటాక్స్ అనమాట సిఎస్ఎస్కి. H1 కర్లీ బ్రాకెట్స్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి కలర్ కోలన్, ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నావు, రెడ్ కదా, రెడ్. ఇప్పుడు మనం సెమీకాలన్ పెట్టుకోవాలన్నమాట, సెమీకాలన్. ఇలా మనం H1 ఎలిమెంట్కి కలర్ రెడ్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ రెడ్ కలర్ వచ్చింది. అలానే ఇప్పుడు మనం ఇది తీసేసాం అనుకోండి, సేమ్ బ్లాక్ కలర్లోకే మళ్ళీ మారిపోయింది ఒరిజినల్ స్టేట్కి. సో ఇలానే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని వాడతాం. ఇప్పుడు థర్డ్ టైప్ ఏమని చెప్పా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనకి మన హెచ్టిఎంఎల్ ఫైల్లోనే ఉంటుంది. సెపరేట్గా మనం ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఫైల్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్లో లింక్ చేయాలన్నమాట. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం సేమ్ ఫోల్డర్లో ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్.
డాట్ సిఎస్ఎస్ అనేది ఎక్స్టెన్షన్ అనమాట. మన ఫైల్ సిఎస్ఎస్ ఫైల్ అని చెప్పడం కోసం డాట్ సిఎస్ఎస్ అని పెట్టాలి. సో మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఇంకో ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి సిఎస్ఎస్ ఫైల్ ఉంది. ఓకేనా? ఈ సిఎస్ఎస్ ఫైల్ని మన HTML ఫైల్కి లింక్ చేయాలి. అది ఎలా లింక్ చేస్తాం అంటే ఇక్కడ మనం లింక్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. లింక్ అని కొట్టేటప్పుడు ఇక్కడ REL స్టైల్ షీట్ అని ఎందుకు పడ్డదంటే REL అంటే రిలేషన్ అనమాట, రిలేషన్షిప్. నువ్వు ఒక స్టైల్ షీట్ సిఎస్ఎస్ లాంటి స్టైల్ షీట్ని మన HTML ఫైల్కి లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ సిఎస్ఎస్ అండ్ HTML అన్నట్టుగా మనం ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ అనేది స్టైల్ షీట్ కాబట్టి మనం ఇక్కడ స్టైల్ షీట్ అని పెట్టాం. నెక్స్ట్ href అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనమాట. ఇక్కడ మనం href అని యూజ్ చేసాం కదా, సేమ్ మన HTML సిరీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అందులో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ hrefని యూజ్ చేసాం. డబుల్ కోట్స్ లోపల మనం ఏం పెట్టాలంటే మనం ఏ ఫైల్ లింక్ చేయాలనుకుంటున్నాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ని లింక్ చేయాలనుకుంటున్నాం. సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ పెట్టాం కదా. ఇప్పుడు మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది మన HTML ఫైల్కి లింక్ అయిందో లేదో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్లో మనం ఏ ఎలిమెంట్కి చేయాలనుకుంటున్నాం, h1 అనే ఎలిమెంట్కి కాబట్టి h1 కర్లీ బ్రాకెట్స్, ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం, కలర్ కోలన్, నెక్స్ట్ రెడ్ కలర్ సెమీ కలర్ పెట్టాం కదా. ఇప్పుడు మనకి అవుట్పుట్లో బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్లోనే వస్తే మన సిఎస్ఎస్ ఫైల్ మన HTML ఫైల్కి లింక్ అయినట్టుగా. ఓకేనా? చూసారా, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది ఇది రెడ్ కలర్లోకి వచ్చింది అంటే మన సిఎస్ఎస్ ఫైల్ HTML ఫైల్కి లింక్ అయినట్టుగా అనమాట. ఇలా మనం 3 వేస్లో మన HTML ఫైల్కి సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు అసలు HTML ఫైల్ ఎలాగుంటుంది, సిఎస్ఎస్ని HTMLకి యూజ్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను స్టార్టింగ్లో HTML CSS నేర్చుకుంటున్నప్పుడు క్రియేట్ చేసిన నా పోర్ట్ఫోలియోని మీకు చూపిస్తా. దాంతోపాటు HTML క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, CSS యూజ్ చేశాక ఆ వెబ్సైట్ ఇంకెలా చేంజ్ అవుతుంది అని ఇప్పుడు చూపిస్తా. ఇంకా బాగా చేయొచ్చు, నేను చేసినంత వరకు మీకు చూపిస్తా. ఓకేనా? చూసారా, ఇక్కడ నా వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఇది నేను HTML CSS నేర్చుకున్నప్పుడు క్రియేట్ చేశాను అని చెప్పా కదా. ఇక్కడ లేదంతా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఇక్కడ బ్లూ కలర్ ఇలా పెడుతున్నప్పుడు ఇక్కడ హోవర్ అవ్వడం, ఇవి ఇలా జంపింగ్ అయ్యేటట్టుగా చూపించడం, ఇక్కడ హోమ్ ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అవ్వడం, ఇక్కడ నా ఇమేజ్ రావడం, అబౌట్ మీ సెక్షన్ నా గురించి చెప్పడం, స్కిల్స్ ఇక్కడ రాయడం, ప్రాజెక్ట్స్ ఏం చేసేలా చూపించడం, ఇక్కడ గిట్హబ్, వాట్సాప్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వీటిని పెట్టడం, నా రెజ్యూమే డౌన్లోడ్ అవ్వడం కోసం ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేయడం, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయడం, ఈ CSS యూజ్ చేసి వీటన్నిటిని అరేంజ్మెంట్లో పెట్టా అనమాట. ఇప్పుడు నేను నా వెబ్సైట్కి CSS ఫైల్ని తీసేస్తా, అప్పుడు మన HTML ఫైల్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్కైనా దాని CSS ఫైల్, HTML వాటిని చదవచ్చు అనమాట. అవి ఎలా చదవాలంటే మీరు రైట్ క్లిక్ చేస్తే లాస్ట్లో మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కోడ్ మొత్తం వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఈ కోడ్లో హెడ్ సెక్షన్ లోపల ఇక్కడ 2 లింక్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్టైల్ షీట్స్ అనమాట. వీటిని ఇక్కడ డిలీట్ చేసేస్తా. డిలీట్. ఇంకోటి ఉంది కదా, దీన్ని కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఈ రెండింటిని డిలీట్ చేస్తే కదా, ఇప్పుడు మన వెబ్సైట్ చూస్తే చూడండి, ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది, హోమ్, స్కిల్స్, ప్రాజెక్ట్, కాంటాక్ట్, అబౌట్ మీ, ఇలా నా పేరు, ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇది ఒక ఇమేజ్ పెట్టా. ఇప్పుడు ఇవన్నీ ఒక అరేంజ్మెంట్ లేకుండా, కలరింగ్ లేకుండా చాలా డల్గా కనిపిస్తున్నాయి కదా. ఇదే అనమాట CSSకి HTMLకి డిఫరెన్స్. ఇప్పుడు మన వెబ్సైట్కి CSS ఫైల్ యాడ్ చేస్తే ముందు నేను చూపించినట్టు అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదే మనం CSS ఫైల్ని తీసేస్తే ఇలా నార్మల్గా ఒక ఆర్టికల్ లాగా జస్ట్ చదివే విధంగా కనిపిస్తుంది అనమాట. అందుకే మనం CSSని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం CSS సెలెక్టర్స్ అంటే ఏంటి, CSS సెలెక్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, వాటి వల్ల యూజ్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఓకేనా? CSS గురించి థియరిటికల్గా మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని మన నోట్స్లో ప్రొవైడ్ చేస్తా. ఆ నోట్స్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.